నమస్తే, వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విద్య, వైద్య పరిపూర్ణంగా అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో కుంటిని వలసలో కేంద్రీయ ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. 2000 కోట్లతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతుందని, గిరిజన ప్రాంతంలోనే వర్సిటీ పెట్టాలని సీఎం జగన్ చెప్పారని అన్నారు. ప్రధాని సీఎం జగన్ చొరవతో గిరిజన వర్సిటీ సాధ్యమైందని అన్నారు. దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం ఇక్కడ శంకుస్థాపన చేసిన ఈ కార్యక్రమం 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మనకు వచ్చిన విశ్వవిద్యాలయం ఇది. ఈరోజు రాష్ట్రంలో ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఈరోజు మనం శంకుస్థాపన చేసుకుంటా ఉన్నామో ఇది రెండవది మన రాష్ట్రంలో. మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు గిరిపుత్రుల జిల్లాలో వారి జీవితాలలో ఉన్నత విద్యాకాంతులు నింపడానికి ఈ విశ్వవిద్యాలయం ఎంతగానో రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుంది. ఈరోజు గిరిజన మిత్రుడిగా, గిరిజన పక్షపాతిగా ఈరోజు ఇక్కడ జరగబోతా ఉన్న ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో మన గిరిజనులు ప్రపంచంతో పోటీ పడే ఒక గొప్ప అడుగుకు ఇక్కడి నుంచి బీజం కూడా పడబోతా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ జరుగుతా ఉన్న కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అనంటే, మామూలుగా కూడా నా మనసులో ఎప్పుడూ కూడా ఉండేది, గిరిజనులు స్వచ్ఛమైన మనసులు కలిగిన వాళ్ళు, కల్ముషం లేని మనుషులు ఎవరైనా ఉన్నారు అనంటే అది ఖచ్చితంగా గిరిజనులు అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పే అంశం. మారుతున్న ప్రపంచం